ప్రపంచానికి ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రపంచంలో ఉన్న అందరికీ ఇది పంచితే దాదాపు 11 లక్షల రూపాయలు వస్తుందట. ఒక నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం రుణం $102 ట్రిలియన్. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యధిక రుణభారాన్ని కలిగి ఉంది. కాగా చైనా, జపాన్, ఐరోపా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. $3 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది మొత్తం జీడీపీ కంటే తక్కువ ఉండొచ్చు, కానీ భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్కు ఈ రుణం కూడా చాలా ఎక్కువని చెప్పాలి. ప్రపంచం మరియు దేశ రుణం గురించి ఈ నివేదికలో గణాంకాలు ఏం చెప్పాయో ఒకసారి చూద్దాం. మొత్తం ప్రపంచ రుణం IMF నివేదిక ప్రకారం అయితే 2024 నాటికి పెరుగుతున్న ప్రపంచ రుణం ప్రధాన సమస్యగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా అప్పులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మనం ప్రపంచ రుణం గురించి మాట్లాడినట్టయితే అది $102 ట్రిలియన్. గ్లోబల్ జీడీపీ $110 ట్రిలియన్ చేరుకుంది. అంటే ప్రపంచ రుణం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి కంటే తక్కువ ఉన్నప్పటికీ ఈ రుణం మొత్తం జీడీపీలో 93% చేరుకుంది. చాలా దేశాలు తమ మొత్తం జీడీపీ కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నాయి. అంతేకాకుండా కొన్ని పెద్ద దేశాలు కూడా డిఫాల్ట్ అంచున ఉన్నాయి. ప్రపంచ జనాభా 820 కోట్లు. ఈ రుణాన్ని అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి దగ్గర దాదాపు $13,000 అంటే 11 లక్షల రూపాయలు. ఇది సగటు డేటా. ప్రతి సెకనుకు ప్రపంచ జనాభా మారుతున్న కొద్దీ ఇది పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఈ సగటును ప్రాతిపదికగా తీసుకుంటే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి 11 లక్షల అప్పుల్లో ఉన్నాడన్నమాట. ఇటువంటి సందర్భంలో సగటున 11 లక్షల రుణం అత్యంత ప్రమాదకర స్థాయి అని ఆ నివేదిక చెబుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు $36 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది మొత్తం జీడీపీలో 125%. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల్లో అమెరికా వాటా 34.6% కావడం గమనార్హం. మరోవైపు చైనా అప్పు కూడా చిన్నదేం కాదు. ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత ఏడాది $14.69 ట్రిలియన్ అప్పును కలిగి ఉంది. అంటే ప్రపంచ రుణంలో చైనా వాటా 16.1%. జపాన్ 3వ స్థానంలో ఉంది. దీనికి $10.79 ట్రిలియన్ అప్పు ఉంది. ప్రపంచ రుణంలో దీని శాతం 10%. బ్రిటన్ అప్పు చిన్నది కాదు. 2023లో బ్రిటన్కు $3.46 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. ప్రపంచ రుణంలో దీని పర్సెంటేజ్ 3.6. అప్పుల విషయంలో ఫ్రాన్స్ 5వ స్థానంలో ఉంది. ఇటలీ 6వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్కు ప్రస్తుతం $3.14 లక్షల కోట్ల అప్పు ఉంది. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మన భారతదేశం గురించి మాట్లాడినట్టయితే అది అప్పుల పరంగా 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం $3.05 ట్రిలియన్ రుణాన్ని కలిగి ఉంది. కానీ భారతదేశం యొక్క మొత్తం జీడీపీ $3.7 ట్రిలియన్. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క మొత్తం అప్పు జీడీపీ కంటే తక్కువ ఉంది. కానీ భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు రుణ స్థాయిలు ఆందోళనకరం. మనం ప్రపంచ రుణ వాటా గురించి మాట్లాడినట్టయితే 3.2%గా ఉన్నాం. ప్రపంచంలో అత్యల్ప రుణాలు ఉన్నటువంటి దేశాలు ఇరాక్, చిలీ, చెక్ రిపబ్లిక్, వియత్నాం, హంగరీ, UAE, బంగ్లాదేశ్, యుక్రెయిన్, తైవాన్, రొమేనియా, నార్వే, స్వీడన్, కొలంబియా, ఐర్లాండ్ మరియు ఫిన్లాండ్. అదే టైంలో ప్రపంచ రుణంలో మొత్తం అప్పులో పాకిస్తాన్ వాటా 0.3%గా ఉంది.